ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 19వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 19వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. చక్కగా దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. దైవానుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందటం, మీకు అనుకూలంగా ప్రతి విషయాన్ని మార్చుకోవటం కూడా మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందండి. దైవ బలం ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలలోను కానీ, మీరు వేసే ప్రతి అడుగులోనూ కానీ చక్కగా దైవం యొక్క ఆశీస్సులతో మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచించటం వలన మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా విజయాలను పొందే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే ఎవరిని మోసం చేయటం కానీ, ఇతరులను బాధపెట్టి ఏదైనా చెయ్యాలి అనుకోవడం కానీ, ఇట్లాంటివి అసలు మీ ఆలోచనలలో కూడా ఉండవండి. 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి. 10 మందికి మేలు చేసే విధంగా మేము ప్రతి పనిని చెయ్యాలి అనే ఆలోచనతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అదే విధంగా ప్రతి పనిలోనూ కూడా అన్నింటినీ మీరు అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు చేస్తున్న విషయాలన్నిటిలోనూ కూడా మీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు చక్కగా నిలదొక్కుకోగలుగుతారండి. ఆర్థికంగా అంటే ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ, ఆదాయం పెంచే విషయంలో మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవటం కానీ, మీ పెట్టుబడులు, మీ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెట్టింపు చేసుకోవడంలో మీ ఆలోచనలు పెట్టడం కానీ, మీరు మరింతగా ముందంజలో ఉండే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. చక్కగా ఆదాయం రెట్టింపు అవ్వడం, ఖర్చులు కూడా కాసింత ఈ ముందు రోజుల కంటే ఇప్పుడు ఈరోజు చక్కగా నియంత్రణలో ఉండడం కూడా మీకు మరింతగా మీ పొదుపు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవటానికి, అంతేకాకుండా భవిష్యత్తులో మీ అవసరాలకు ఉపయోగపడే విధంగా పొదుపును ఉంచుకోవటానికి మీకు సహాయకారిగా ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా కొంతవరకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే కొంత ఇంతకు ముందు మీద ఖర్చులు ఈరోజు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చక్కగా మీ పొదుపులు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. పెట్టుబడులు ఏవైతే పెట్టాలి అనుకుంటున్నారో వాటిని కూడా మీరు చక్కగా పెట్టుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ పెద్దలు కానీ, మీకు అనుకూలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొంతవరకు సలహాలను కానీ, సంప్రదింపులను కానీ చేస్తూ మీరు కొంతవరకు తెలివైన నిర్ణయాలు తీసుకునే విషయంలో వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా మీరు ఆచరణ రూపంలో పెట్టగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే మీ తెలివితేటలతో చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఎక్కువగా ఉండబోతున్నాయండి. ఇతరులపై ఆధారపడడం కానీ, ఇతరులను చూసి మీరు ముందుకెళ్ళాలి అన్న ఆలోచన పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి లేకుండా చక్కగా మీరే మీ పనులన్నిటిని కూడా చకచక ఎంతతో బాధ్యతతో యుతంగా అంటే బాధ్యతతో కూడిన వ్యక్తిత్వంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అది మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలైనా అయ్యుండొచ్చు, మీ యొక్క వృత్తిపరమైన వ్యవహారాలైనా అయ్యుండొచ్చండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. 2 చేతుల సంపాదన పెంచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏకాగ్రతతో ఉండగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తుల బాగోగులన్నింటినీ చక్కగా జాగ్రత్తగా పరిశీలిస్తూ చూసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఇతరులకు మేలు చేసే విధంగా అంటే ఇతరులకు సహాయం చేసే విధంగా మీ ఆలోచన కూడా ఉంటుంది. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే మీకు చేతనైనంతలో అంటే మీ స్తోమతకు మించి కాదు కానీ మీకు చేతనైనంతలో ఎంతవరకు చేయగలరో అంత మాడ సహాయం అవసరమైతే మాడ సహాయం, ధన రూపేణ సహాయం అయితే ధన రూపేణ కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్నీ ప్రతి పనిని కూడా చకచక చేసుకు వెళ్ళడమే కాకుండా తెలివైన ఆలోచనాత్మకమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి.
మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి కొంతమంది ఎవరైనా ఓర్వలేకపోవడం కానీ, లేదా మీ పనులను ఆటంకపరచాలని చూడటం కానీ, లేదా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద ఒక దృష్టిని పెట్టడం గానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ, వారు ఏదైనా ఇబ్బంది పరిచే విధంగా వ్యవహరించేటప్పుడు మీరు వాటిని ఖండించటం కానీ, లేదా వారిని కొంతవరకు మీ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నాలు చేయటం కానీ, ఇట్లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే జాగ్రత్తగా ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారు. కొంతవరకు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చండి. ప్రయాణపు జాగ్రత్తలను పాటిస్తూ మెలకువలతో వెళ్ళటం వల్ల వెళ్ళిన చోట మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. వెళ్ళిన చోట ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం వల్ల మరింతగా రాణించే అవకాశం అయితే లభిస్తుందండి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిత్వం మిమ్మల్ని 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చే విధంగా మిమ్మల్ని నిలబెట్టబోతుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు చక్కగా అమలుపరచటంలో మీ వెన్నంటే ఉండటం, మీకు అన్ని విషయాలలోనూ సలహాలనివ్వటం, మీరు తీసుకున్న నిర్ణయాలను గౌరవించటం, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ప్రతి అడుగు వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకొని చక్కటి ఆదాయాన్ని చక్కగా మీరు అనుకున్న విధంగా సంపాదిస్తూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయిని కూడా ఎంతో తెలివిగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ బాధ్యతలను నిర్వర్తించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు ఈరోజు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం రంగంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేస్తూ మీరు అనుకున్న విధంగా మీ యొక్క భాగస్వాములతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, వృత్తిరీత్యా మార్కెటింగ్ చేసే వ్యక్తులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న చక్కటి ఆదాయంతో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుందండి. మీ వ్యాపారంలో మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీ బాధ్యతలన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్తూ రోజు ముగిసే సమయానికి
లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. పని పట్ల మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటూ, మీ రోజునైతే మీరు అనుకున్న విధంగా చక్కగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కటి ప్రణాళికలతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తిరీత్యా మీరు ఏదైతే పాటించాలి అనుకుంటున్నారో ఆ విధంగా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటిస్తూ మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం, మీ భాగస్వామితో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకుంటూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మరింతగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వామి గౌరవించగలుగుతారు. మీకు అన్ని విషయాలలోనూ కూడా సలహాలను అందించగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో తీసుకోగలుగుతారు. మీ ప్రతి ఆలోచనను కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ముందు చూపుతో వ్యవహరిస్తూ మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మరింతగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గానీ, తోటకూరని గానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.